తర్వాత ప్రభుత్వము కేసీఆర్ గవర్నమెంట్లో చాలా పథకాలు వచ్చాయి, ఉచిత పథకాలు. ఇప్పుడు ఈ రైతు బంధు కానీ, తర్వాత పెన్షన్లు కానీ, అంతకుముందు 1000-1500 ఉన్నదాన్ని పెంచిండు. తర్వాత ఎన్నో స్కీములు పెట్టిండు ఆయన. ఇవన్నిటికీ డబ్బులు కావాలని చెప్పి ఏం చేసిండంటే మద్యపానాన్ని బాగా ప్రోత్సహించిండు. ప్రభుత్వం పాలసీ, ఆయన ఒక్క నిర్ణయం కాదు, ప్రభుత్వంలో ఉండే ఆ ప్రభుత్వంలో ఉండే మేధావులందరూ ఏం ఆలోచన చేశారంటే మద్యంని ఎక్కువ అమ్మడం వల్ల మనకు త్వరగా డైలీ కలెక్షన్ పెరుగుతుంది. వేరేది ఏంటంటే ట్యాక్సులు కానీ నెల తర్వాత సంవత్సరం తర్వాత ట్యాక్స్ కడతారు కదా, దాంట్లో ఎంతమంది కొడతారో తెలియదు. ఇట్లా అని మద్యమేమో డైరెక్ట్ క్యాష్ అండ్ క్యారీ, వేరే దగ్గర అంతా ఉద్దర నడుస్తుంది, వేరే దగ్గర అంతా మోసం చేయొచ్చు. అంటే ట్యాక్స్ కట్టేవాడు కూడా ఇప్పుడు ఆదాయాన్ని తక్కువ చూపించవచ్చు. నిజాయితీగా జరిగే ట్రాన్సాక్షన్ వ్యాపారం ఏంటంటే మద్యం అని వాళ్ళు మద్యాన్ని బాగా ప్రోత్సహించారు. ఆ టైంలో కూడా పుల్మద్ది గ్రామస్తులు, ఆ గ్రామంలో కొంతమంది చైతన్యవంతమైన యువకులు, పెద్ద మనుషులు ఆ గ్రామంలో ఉండే సమస్యలు చూసి వాళ్ళు అక్కడ ఉండే రోజు జరిగే సమస్యలు, తాగుడు వల్ల గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్నట్లు ఒక ఆలోచన చేసి అది సోషల్ మీడియా చూసినారు, ఇంత చక్కగా చేస్తున్నారని వాళ్ళ దగ్గరికి పోవడము, వాళ్ళతో కూర్చొని ఒక 2 గంటలు మాట్లాడడం, మీరు ఎట్లా చేయగలిగినారు, అసలు ఎందుకు నిర్ణయం తీసుకున్నారు, ఈ 10 సంవత్సరాలు మీరు ఒక్కరోజు కూడా దాన్ని క్రమం తప్పకుండా ఎట్లా ఆ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగినారు, అమలు చేయగలిగినారు, ఇవన్నీ విషయాలు చర్చించడం జరిగింది. అయితే మన విజయలక్ష్మి అక్క ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు, మన కార్యకర్తలు ఈ గట్టెపల్లిలో కూడా చాలా చక్కగా ఇలాంటి కార్యక్రమం నడుస్తుందని చెప్పేసి చెప్పడంతో మేము మెయిన్గా ఆ సబ్జెక్ట్ కోసం వచ్చినాం. అది ఆ సబ్జెక్ట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని కలవాలని. సో ఫస్ట్ మేము మీ నుంచి వినాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ గ్రామంలో అసలు మద్యపానం పట్ల గత ఎన్నో సంవత్సరం నుంచి ఎలాంటి ఆలోచన జరిగింది, మరి ఇప్పుడున్న పరిస్థితి ఏంది, దీనిపైన ముందు మీరు అనుకున్న ఆలోచనలు ఏంటి చెప్తే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు మాతో చెప్పిన విషయాలు మేము కొంచెం రికార్డ్ చేస్తే అది మీ మాటల్లోనే బయట ప్రపంచానికి, అంటే ఇప్పుడు ఏదైనా మంచి పని 10 మందికి తెలవాలా, చెడ్డ పని మామూలుగా మనం ఏం చేస్తాము కొన్నిసార్లు ఆపుకోలేకుండా కూడా చెడ్డ పనులు చేస్తుంటారు మన బలహీనతలు, దాన్ని ఎవరికి తెలియకుండా చీకట్లో చేయాలంటారు. ఎందుకంటే అది చెడు అనేది వ్యాపించకూడదు, మంచి అనేది వ్యాపించాలి, ఒకరి నుంచి ఒకరికి వెళ్ళాలి అనేది ఆలోచన. సో అందుకని మెయిన్గా ఈ సబ్జెక్ట్ పైన మీరు ఎవరన్నా మీ ఆలోచనలను, ఈ గ్రామంలో ఏం జరిగిందో, అసలు ఎప్పటి నుంచి ఇక్కడ ఒక ఆలోచన ఏమైనా జరిగితే అది ఎట్లా అయిందనేది మీ మాటల్లో మీరు చెప్పండి. అందరికీ నమస్కారం. నా పేరు సందీప్ కుమార్. నేను బీజేపీ మండల కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ఇప్పుడు నేను ప్రైవేట్గా జాబ్ కూడా చేస్తున్నాను అనమాట. నేను మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ ఈ టైం అవుతుంది. నా ఉద్దేశం ఏంటంటే గతం అయిపోయింది, ఇప్పటికైనా మనం యూత్ మళ్ళీ ఒకటై దీనిపైన పోరాడదాం, దీనిపైన చర్యలు తీసుకుందామనేసి నా ఉద్దేశం ఉంది. అందరం యూత్ ఒకటై యూత్ ద్వారానే మనం ఏమైనా చేయగలం. యూతే సపోర్ట్, పెద్ద మనుషులు అయిపోయింది. ఏమైనా కావాలంటే వాళ్ళ దారి నుంచి తెచ్చుకుంటారో ఏమైనా చేసుకుంటారో వాళ్ళ ఇష్టం. మన యూత్లో కంప్లీట్గా బ్యాన్ చేసినాం అనుకోండి, మన యూత్ కూడా హెల్త్ కాకుండా ఇంకోటి మనీ వేస్ట్ అవుతుంది చాలామంది. ఇప్పుడు మనము నా పేరు చెప్తే ఉద్దరి చేయడానికి కూడా చాలామంది ఉంటారు, అలా అవుతుంది అనమాట. ఒక కోటర్ దగ్గరికి ఫుల్ అయిపోతుంది. అలా మనం మనీని వేస్ట్ చేసుకుంటున్నాము, ప్లస్ తాగుడికి బానిసగా అవుతున్నాం అనమాట. ఇప్పటి నుంచి మనం యూత్ అనుకొని కంప్లీట్గా బ్యాన్ చేయాలనుకుంటే ఒక టైము డేట్ ఫిక్స్ చేసుకొని అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇప్పుడే స్టార్ట్ చేసేసి కంప్లీట్గా క్లోజ్ చేసేద్దామనేసి నా ఉద్దేశం ఉంది. దీనికి మన యూత్ పిల్లలతో మాట్లాడుకొని అందరం సహకరిద్దాం. అందరూ మీరు కూడా ఎవరైనా అందరూ ఇప్పటికీ తాగే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు కూడా ఏం లిమిట్లో ఉంటారు, ఊళ్ళో బ్యాన్ చేస్తే లిమిట్లో ఉంటారు, అంత ఖర్చులు అవ్వవు, ఆర్థికంగా కూడా మనం ఇబ్బంది పడకుండా ఉంటాము, సేఫ్ జోన్లో ఉంటాము. ఇంటికాడ ఉన్నప్పుడు మనం దారులు వెళ్ళి ఎందుకురా బాబు అంత దూరం వెళ్తే తాగడం, ఇంటికాడ తినేసి పడుకుందాము ఇంకా ఆ థాట్లో ఉంటారు. కాబట్టి మనం ఆ విధంగా ఆలోచన చేసి కంప్లీట్గా ఊళ్ళో మద్యపాన నిషేధానికి మీరందరూ సహకరించి మనం కంప్లీట్గా క్లోజ్ చేసేద్దామని నా ఉద్దేశం సార్. అంతే. గత అనుభవం పట్ల నీ అభిప్రాయం, గతంలో జరిగిన దాని పట్ల, అంటే నువ్వు దాన్ని అబ్జర్వ్ చేశాను సార్. ఆర్థికంగా అంటే నా వ్యక్తిగతంగా చెప్పేది ఏంటంటే నా మనీ చాలా వేస్ట్ అయిపోతుంది ఈ విషయంలో. తాగుడికి బానిస అవ్వడం వల్ల మనం డైలీ ఒక 500 కూలి చేస్తే అందులో 200-300 తాగడానికే పెడుతున్నారు ఊళ్ళో ప్రజలు. ఆ తాగడం వల్ల వాళ్ళు షాప్ యజమానులు ఆర్థికంగా బాగానే ఉంటున్నారు, కానీ చేసేవాళ్ళు కష్టపడే వాళ్ళు
లాస్ అయిపోతున్నారు. అదే ఊళ్ళో బ్యాన్ చేసినాం అనుకోండి, ఓ దారి నుంచి వచ్చేటప్పుడు ఎంత కోటరో నైట్ తెచ్చుకుంటారు, తాగుతారు, పడుకుంటారు. మళ్ళీ తాగాలనిపిస్తే కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంటుంది. ప్రశాంతంగా ఇంట్లో పడుకొని ఉంటారు. ఆ ఉద్దేశంతో బ్యాన్ చేయాలనేసి యూత్ పిల్లలు బాగానే కష్టపడ్డారు, అందరం కష్టపడ్డాము. మళ్ళీ రీస్టార్ట్ అయ్యింది కాబట్టి దాన్ని కంప్లీట్గా క్లోజ్ చేయాలంటే ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేయాలి. మనం ఇప్పుడే కొట్లాడితే కానీ ఏమన్నా అవుతుంది. దానివల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఊర్లో. మనం కోటర్ అనే దగ్గర ఫుల్ బాటిల్ అయిపోతుంది నైట్ కూర్చుంటే. ఎంత 200 దగ్గర 1000 రూపాయలు అయిపోతుంది అక్కడ. ఎవరు లాసు? మనమే లాసు. బెనిఫిట్ ఎవరు? షాప్ ఓనరు. సో ఇప్పుడే మనము రేపు నుంచే ఎప్పటి నుంచే అనుకొని మనం కంప్లీట్గా క్లోజ్ చేసేద్దాం. దానికి అందరం సహకరించాలి, పెద్దలు, గ్రామ ప్రజలు కూడా. ఇప్పుడు ఆడుకొని ఒక పని చేద్దామని నా ఉద్దేశం. మీరు కూడా సహకరించాలని నా ఉద్దేశం. థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు అందరము పెద్ద మనుషులు కానీ యూత్ కానీ కలిసి ఒక 2.5 సంవత్సరాలు బంద్ చేసినాం సార్ మద్యపాన నిషేధం. గ్రామంలో అందరు బయటికి వెళ్ళి తీర్మానం చేసినాము, మండల ఆఫీస్లో ఇచ్చినాము, సెక్రటరీకి ఇచ్చినాము, గ్రామ పంచాయతీలో తీర్మానాలు చేసి షాపులు ఒకవేళ వినకున్నా కూడా వాళ్ళ ఇళ్ళకి పోయి మరి మీరు అమ్మితే బాగుండదు, పిల్లలు అంతా ఖరాబ్ అవుతారు, పెద్ద మనుషులు ఖరాబ్ అవుతారు అని చెప్పి ఒక తీర్మానం చేసి అందరం కలిసి బంద్ చేసి ఉంటుంది. తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలన్నర అట్లే కంటిన్యూగా అయింది. కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ ఈ మన ఎంపీ ఎలక్షన్ బిఫోర్ ముందు ఒక 2-3 నెలల క్రితం మళ్ళీ స్టార్ట్ చేశారు ఈ మద్యపాన నిషేధం అనేది. అయితే ఇప్పుడు ఎవరిని అడిగినా యూత్ పిల్లలు రెడీ ఉన్నారు కానీ పెద్ద మనుషులు వెనకకు జరుగుతారు బంద్ చేద్దామంటే. అంతకుముందేమో అందరు కలిసి ఒకటే తీర్మానం చేసి గ్రామ పంచాయతీలో ఒకటి ఇచ్చినాము, అక్కడ ఎంఆర్ఓకి ఇచ్చినాము, కాదు కూడదంటే పిఎస్లో కూడా ఇచ్చినాము. అక్కడి వరకు కూడా వెళ్ళింది. తర్వాత బాగానే నడిచింది అట్లా కొద్ది రోజులు. ఏమైందంటే ఇక ఫస్ట్ ఏ సంవత్సరం స్టార్ట్ అయింది మీ ఆలోచన సార్? ఇది మ్యాక్సిమం అంటే 2 సంవత్సరాలన్నర నడిచింది సార్. ఇప్పుడు 2025 కదా, 25 ఏ సంవత్సరాన్ని అనుకున్నారు? కరెక్ట్ స్టార్టింగ్ వచ్చేసి 2002లో కొంతమంది మనుషులు ఉంటారు. స్టార్టింగ్ అప్పుడు కొంచెం ఒక 20 మంది సార్. 2002లో 20 మంది, 2లో కొద్ది ఒక 10-15 మంది ఆలోచించి కొద్దిగా రన్ చేసినాం. తర్వాత మీకెందుకు అది ఇది అని బెదిరించారు. అంటే ఎందుకు వచ్చింది మీకు అప్పుడు ఆలోచన? అంటే ఏదైనా ఒక సందర్భాన్ని చూసి ఇట్లా? అయితే అప్పుడు ఏమైందంటే సార్, తాండాకి వెళ్ళి తాగేస్తారు, వస్తు కింద పడుడు, ఇక చిన్న పోర్లు బయటికి బండ్ల మీద తిరుగుడు, 2-3 పిల్లలు కింద పడ్డారు. ఇక్కడ మండల ఆఫీస్ వెనకాల ఒక పిల్లాడు పడ్డాడు. రీసెంట్గా ఒక 3 సంవత్సరాల క్రితం 2 సంవత్సరాలన్నర అయింది బంద్ అయినాక కూడా బయట ఎక్కడనో తాగి వచ్చి ఊళ్ళో ఇంటికాడ కట్ట మీద కూర్చున్న తన కింద పడి మొత్తం ఈ వెనక సైడ్ నరాలు దిగిపోయి బ్రెయిన్ డెడ్ అయిపోయింది. అట్లాంటి కొన్ని సంఘటనలు చూసి ఇది బతకలేదు సార్. కొన్ని రోజుల తర్వాత చనిపోయింది. వాళ్ళు మ్యాక్సిమం ఎంతో 6-7 లక్షలు పెట్టింది అనుకుంటా నాకు తెలిసి, మా ఇంటి పక్కకే. అట్లాంటి కొన్ని సంఘటనలు చూసి అందరం కూర్చొని ఆలోచించి పెద్ద మనుషులు అన్నటువంటి వాళ్ళని వాళ్ళని వీళ్ళని పట్టుకొని అందరిని కలిసి మాట్లాడితే అది ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పి అందరు కలిసి తీర్మానం చేసి తర్వాత ఒక 2 సంవత్సరాలన్నర అట్లా మద్యపాన నిషేధం పూర్తిగా బంద్ చేసింది. బంద్ చేసి ఎవరెవరు కొన్ని పేర్లు చెప్పగలరు? మీరు ఎవరెవరు అనుకున్నారు ఫస్ట్? అయితే అవును, 2-3 అనుకున్నారు. స్టార్ట్ అయినా ఒక 2-3. అవును సార్. ఎవరు అనుకున్నారు పేర్లు? ఫస్ట్ మన ఒగలపురం పెంటాయ్ అని స్టార్ట్ చేసింది సార్. ఆయన కొంచెం ఇప్పుడు అనారోగ్యం వల్ల ఇప్పుడిప్పుడే కోరుకుంటుండు. ఆయన తర్వాత ప్రభాకర్ రెడ్డి కానీ, నేను కానీ, ఇంకా మన పిల్లలు శ్రీనివాసు, అశోకు, నర్సింహులు, ఇట్లా ఒక 10 మందిని స్టార్ట్ చేసినాం ఫస్ట్లో. తర్వాత కొంచెం ఇక అందరు పెద్ద మనుషులు కూడా మాకు సపోర్ట్ చేసిర్రు. ఇల్లు తిరిగి మరీ చెప్పినాం అమ్మేటోళ్ళ షాప్లలోకి వెళ్ళి, అమ్మకుండా అంటే అమ్మలేరు ఇక అంతే సార్. ఇక అప్పుడు అంటే షాప్లలో మీకు సహకారం చేసారు? మంచిగానే సహకారం చేసింది సార్. షాప్లలో కూడా బంద్ చేసారు. రీసెంట్గా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసిర్రు అని. అట్లా 2002 నుంచి ఎన్ని సంవత్సరాలు నడిచింది? ఒక 2.5 సంవత్సరాలు సార్. ఇంకేమైనా చెప్పదా? ఇంకేం లేదు సార్.